ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ వారిని ఒక ఘటముతో ఇక్కడ పోల్చుతున్నాడు. చూద్దామా? ఇశ్రాయేలు వారు ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనులలో ఉందురు. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను బట్టి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? అబ్రహాము సంతతి కదా. ఇశ్రాయేలు ప్రజలు అంటే అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబుకు పుట్టిన 12 మంది ఇశ్రాయేలులు. ఎందుకంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత అతని కుమారులు 12 మందిని కూడా ఇశ్రాయేలీలు అని పిలుస్తూ వచ్చారు. కనుక ఈ ఇశ్రాయేలు సంతతి యాకోబు తర్వాత వీరు ఐగుప్తుకు వెళ్ళడం, ఐగుప్తులు 400 సంవత్సరాలు బానిసత్వం చేయడం, అక్కడి నుంచి ఇశ్రాయేలుని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక వారు గొప్ప జనాంగంగా విస్తరించారు. వారిని దేవుడు అన్నాడు కదా, నా సొత్తైన ప్రజలని పిలుచుకున్నాడు, నా జనాంగం అని పిలుచుకున్నాడు. అబ్రహామును బట్టి వారిని ఎన్నుకున్నాడు, వారిని తన స్వాస్థ్యముగా ఆయన పిలుచుకున్నాడు. అయితే వారు ఇప్పుడు ఎలా ఉన్నారంటున్నాడు? ఇశ్రాయేలీలు ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారికి ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఇష్టము కాని ఘటముగా ఉన్నారంటే ఇశ్రాయేలు ఇష్టము కాని ఘటముగా ఉన్నారు. అబ్రహామును దేవుడు ప్రేమించాడు, అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు, అబ్రహామును బట్టి ఇస్సాకును ఎన్నుకున్నాడు, ఇస్సాకును బట్టి యాకోబును పిలుచుకున్నాడు, యాకోబును బట్టి ఇశ్రాయేలు సొత్తు అనుకున్నాడు. అయితే వారు ఇప్పుడు ఏమైపోయారు? ఇష్టము కాని ఘటము వంటి వారికి ఉంటున్నారు. మనము కూడా దేవుని సొత్తైన వారం, దేవుని స్వజనంగా పిలువబడిన వారం. మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులుగా నేను పిలుచుతున్నానని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. తన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. తన ప్రజలుగా ఆయన మనలను ఏర్పరుచుకున్నాడు. మనము ఆయన వారము, ఆయన రక్తము ద్వారా కడగబడిన వారము, ఆయన సన్నిధిలో స్థిరపరచబడిన వారము, దేవుని రాకడగా సిద్ధపడుతున్న వారము, దేవుని జనాంగముగా ఎన్నిక చేయబడిన వారము. అయితే మనం ఎలా ఉన్నాం? ఇష్టమైన ఘటములుగా ఉన్నామా? ఇష్టము కాని ఘటములుగా ఉన్నామా? ఆలోచించాలి. ఇష్టమైన ఘటములుగా ఉన్నామా? ఇష్టము కాని ఘటములుగా ఉన్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. ఇశ్రాయేలీలు తన ప్రజలనైనా పిలుచుకున్నా వారు ఎలా ఉన్నారంటే ఇష్టము కాని ఘటములుగా వారు ఉన్నారు. ఎందుకు ఇష్టము కాని ఘటములు అయిపోయారు? ఎందుకు ఇష్టము కాని ఘటములుగా వారు మిగిలారు అంటే గనక దానికి కారణం కూడా ఇక్కడ చెప్తాడు. వారు ఇష్టము కాని ఘటము వంటి వారై ఎలా ఉన్నారు? అన్యజనులతో ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? అన్యులతో ఉన్నారు. అన్యులు అనగా దేవుని ఎరగని వారు, దేవుని దృష్టికి అనుకూలము కాని వారు, దేవుని వ్యతిరేకించిన వారు, అన్యులతో వారు సహవాసం చేశారు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వ కాలంలో ఇశ్రాయేలీలను కనాను దేశానికి దేవుడు స్వాస్థ్యముగా నడిపించాడు. ఆ దేశమునంతటి కట్టని కోటలను, నాటని తోటలను వారికి స్వాస్థ్యముగా ఇచ్చి ఇశ్రాయేలు కనాను భూభాగాన్నంతటిని కూడా స్వాస్థ్యముగా వారికి అనుగ్రహించాడు. అయితే అనుగ్రహించిన వారికి ఆ దేశంలో అడుగు పెట్టడానికి మునిపే, చదవక్కర్లేదు తర్వాత జ్ఞాపకం చేస్తున్న సమయం లేదు కనుక, కాబట్టి వారు అడుగు పెట్టడానికి మునిపే దేవుడు వారికి సెలవిచ్చిన మాట ఏంటంటే ఆ ప్రాంతంలో హిత్తీలు, హివ్వీలు, పెరిజీలు, మోయాబీలు, కనానీలు, అమోనీలు ఇలాంటి జనాంగాలు, అనేకమైన జనాంగాలు ఆ ప్రాంతాన్ని స్వాస్థ్యముగా చేసుకుని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని వారు నివసిస్తున్నారు. కనుక వాళ్ళందరినీ మీరు వెళ్ళగొట్టండి, ఎవరిని కూడా మీ మధ్యలో ఉంచొద్దు అన్నాడు. ఎవరిని కూడా, కనానీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, ముయాబీలు ఉన్నారు, అమోనీలు ఉన్నారు, పెరిజీలు ఉన్నారు, అలాగే హివ్వీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ప్రాంతంలో నివసిస్తున్నారు. కనుక వాళ్ళందరినీ మీ మధ్య నుంచి మీరు వెళ్ళగొట్టండి, ఎవరిని కూడా మీ మధ్య ఉండనివ్వద్దు, ఎవరితో కూడా మీరు సహవాసం చేయొద్దు. ఇశ్రాయేలులకు అన్యులతో సహవాసం లేదు, మీకు అన్యులకు సాంగత్యం లేదు. మీరు దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. అన్యులతో మీ మధ్య సహవాసం లేదు కనుక వారిని మీలో నుండి వెళ్ళగొట్టండి అని చెప్పాడు. అయితే ఇశ్రాయేలీయులు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటున్నప్పుడు, ఆ ప్రాంతంలో యుద్ధాలు చేసి వారందరినీ కూడా స్వాధీనపరుచుకుంటున్నప్పుడు వారిలో అనేక మందిని వెళ్ళగొట్టారు, కానీ కొంతమందిని మాత్రం వారిలో ఉండనిచ్చారు. వారు వెళ్ళగొట్టలా, వారికి దూరం చేయలేం, వారిలో ఉండనిచ్చారు, వారితో సహవాసం చేశారు, అన్యులతో సాంగత్యం చేశారు, వారితో వివాహ బంధాలు ఏర్పాటు చేసుకున్నారు, వారితో దేవునికి విరోధంగా దేవుని చిత్తాన్ని మీరి వారు అన్య సహవాసాన్ని వారు చేసిన వారు ఉన్నారు. కనుక న్యాయాధిపతుల కాలంలోకి వచ్చేసరికి అనేక పర్యాయాలు దేవునికి విరోధంగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. న్యాయాధిపతుల కాలంలోకి వచ్చేసరికి ఆ ఓత్నియేలు కావచ్చు, షమ్గరు కావచ్చు, యెహూదు కావచ్చు, వీళ్ళందరూ న్యాయాధిపతులుగా పరిపాలన చేస్తున్న కాలంలో ఇశ్రాయేలీయులు విగ్రహారాధన వైపు మరల్చబడి దేవుని దృష్టికి ఇష్టము కాని ఘటములుగా వారు మిగిలిపోయారు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఎందుకంటే అన్యులతో వారు సహవాసం చేసినందుకు, అన్య సాంగత్యాన్ని వారు కోరుకున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన సహవాసం